पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో ఉన్నాము సార్ మీరు ఒకటే నియోజకవర్గంలో 36 ప్లేసుల్లో 36 స్థలాల్లో ఒకటేసారి పాదయాత్ర చేస్తున్నారు పార్టీ తరఫున వినూత్నంగా ఎలా అనిపిస్తుంది ప్రజల స్పందన ఎలా ఉంది ఈరోజు సుమారు 50 కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ పార్టీ సీనియర్ లీడర్స్ కానీ ఒకేసారి పాదయాత్ర చేపట్టాము ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు గతంలో బీఆర్ఎస్ పట్ల బీఆర్ఎస్ కుటుంబ పాలన పట్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పట్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమ పాలన పట్ల విసిగి వేశారి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది 2 సంవత్సరాలుగా అనేక రకాల హామీ ఇచ్చింది ముఖ్యంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఇల్లు కట్టేయలేదు మేము ఇల్లు ఇస్తామని చెప్పారు హైదరాబాద్లో ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు ఇంతవరకు ప్రాసెస్ కూడా మొదలు కాలేదు అంతేకాదు మహిళలకు అందరికీ నెలకు 2500 ఇస్తామని చెప్పారు 2 సంవత్సరాలైంది ఒక్క మహిళకి ఇవ్వలేదు కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులందరికీ తెలంగాణలో అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు ఒక్క అమ్మాయి కూడా స్కూటీ ఇవ్వలేదు అదేవిధంగా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మేమే ఇస్తామని చెప్పారు ఒక్కరు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకు నెలకు 4000 ఇస్తామని చెప్పారు ఒక్క నిరుద్యోగి ఇవ్వలేదు తెలంగాణలో పెళ్లి చేసుకున్నటువంటి 10 మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా తులం బంగారం ఇస్తామన్నారు అమ్మాయిలకు ఒక్క అమ్మాయికి కూడా ఇంతవరకు తులం బంగారం ఇవ్వలేదు ఎస్సీల అందరికీ ఆ ఇంటికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆర్థిక సాయం ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వలేదు బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తాము సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు 2 సంవత్సరాలైంది 40,000 కోట్లు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రకంగా ఏ హామీ తీసుకున్నా ఇంతవరకు అమలు చేయలేదు దానికి తోడు జూబ్లీహిల్స్ అనేక రకాలుగా వెనుకబడింది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగుండదు రోడ్లు బాగుండవు మంచినీటి వ్యవస్థ బాగుండదు వీధి లైట్లు వెలగవు శానిటేషన్ రోడ్ల పక్కన కంపు వాసన కొడతా ఉంటుంది ప్రజలు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ రకంగా చూసినా ఈరోజు ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జూబ్లీహిల్స్లో మేము ఎప్పుడు గెలవలేదు ఈసారి ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రజల నుంచి స్పందన బాగుంది ప్రజలు 2 పార్టీల పట్ల విసిగి వేశారున్నారు ఈ 2 పార్టీలు కూడా 2 రకాలుగా నమ్ముకుంటారు ఎలక్షన్స్లో ఒకటి మజ్లిస్ పార్టీ మద్దతు 2 డబ్బుల ద్వారా మజ్లిస్ పార్టీ మద్దతు ద్వారా గెలవాలనుకుంటారు కానీ ఈరోజు ప్రజలు చైతన్యమైనటువంటి ప్రజలు డబ్బులు ఇచ్చినా ఈరోజు ఈ పార్టీలకు ఓట్లు పడవు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోషంతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గతంలో గెలిచినటువంటి వాళ్ళు రౌడీజము గూండాయిజము అక్రమ భూములు ఆక్రమించుకోవడము ఇదే చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు సార్ మజ్లిస్ పార్టీ పోటీ చేయట్లేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లా చూస్తారు వాస్తవమే ఇక్కడ మజ్లిస్ పార్టీ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టారు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుంది మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ముసుగులో రాహుల్ గాంధీ ముఖం ఫేస్ పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫేస్తో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుంది అలాగే ఒకరోజు 50 కేంద్రాల్లో ఒకటిసారి పాదయాత్ర చేస్తున్నారు అన్ని కేంద్రాల్లోకి వెళ్తున్నారు జనాల దగ్గరికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఎలా వినూత్నంగా ముందుకెళ్ళబోతున్నారు మేము పూర్తిగా మా యొక్క ఎలక్షన్ ప్రచారము మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ను కలిసి ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం పెద్ద ర్యాలీలు బహిరంగ సభలు ఈరోజు 50 ఎట్లా చేస్తున్నామో చిన్నగా బూత్ వారీగా మా పార్టీ కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేస్తాము ఆ ప్రచారం అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది ఈ నిర్ణయం మీరే తీసుకుందా ఇంటింటికి వెళ్ళి ప్రచారం కేంద్రం నుంచి అక్కడి నుంచి ఏమైనా ఆర్డర్ వచ్చిందా ఎందుకంటే వినూత్నంగా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని వాళ్ళని అంటే చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు మీ వైపు చూడాల్సిందే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు మేం కాదు మా పార్టీ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కూర్చొని ప్రచారం ఏ రకంగా ఉండాలో కార్యాచరణ వాళ్ళు రూపొందించారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము పాటిస్తా ఉన్నాం